ఈ నెల 27వ తేదీ నాటికి టీఆర్ఎస్ 25 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంటూ 26వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. దానికంటే ఒక 2 రోజుల ముందే ఈ నెల 25న కవిత కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె రాజకీయంగా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడతోటి బీఆర్ఎస్ని టార్గెట్ చేసేటటువంటి లక్ష్యంతో బీఆర్ఎస్ రజతోత్సవం ఆల్రెడీ పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో ఆ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అని రాజకీయ వర్గాలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్లో ప్రాధాన్యం తగ్గిపోయినటువంటి మాజీలుగా ఉన్నటువంటి దాదాపు 120 నుంచి 130 మంది జాబితాని సమీకరించి కవిత వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు మెజారిటీ పీపుల్ని తన పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున షాక్ ఇవ్వాలనేది ఆమె వ్యూహంలో భాగంగా ఉందన్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటుగా కొంత ప్రజల్లో సానుభూతి, ప్రజల్లో చర్చ రేవనెత్తడానికి మాజీ మావోయిస్టులు, ఈ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున గతంలో ప్రాతినిధ్యం వహించి లేదంటే గతంలో ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మరోవైపు మాజీ ఎమ్మెల్సీలు, ఇంకోవైపు చూస్తే కనుక మాజీ మావోయిస్టులు. ఎందుకంటే మాజీ మావోయిస్టులు ఇటీవల కాలం వరకు కగారుతోటి మావోయిస్టులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడము, కొంతమంది జనజీవన స్రవంతిలోకి రావడం, వాళ్ళు రాజకీయాల్లో ఆసక్తి ఉంది అని కొంతమంది ప్రకటించడము, అందులోని సింగరేణి కార్మిక సంఘం ఏరియాలో నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ సింగరేణికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా యాక్టివ్గా కవిత గతంలో పాత్ర పోషించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. అక్కడ తనకి గట్టి పట్టు ఉంది రాజకీయంగా అనేటటువంటి భావన కవితలో ఉంది. అందువల్ల మావోయిస్టుల పట్ల ఆయా ప్రాంతాల్లో కొంత సింపతి కూడా ఉంది. కాబట్టి మాజీ మావోయిస్టులని చేర్చుకుంటూ ప్రజల్లో చర్చనెత్తేటటువంటి పార్టీగా ఉండాలని, మరోవైపు బీఆర్ఎస్లో అన్యాయం జరుగుతుంది, బీఆర్ఎస్ ఆశించినటువంటి విధంగా పనిచేయలేదు 10 ఏళ్ళు అనే ప్రచారం చేయడానికి వీలుగా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ చేర్చుకోవాలనేది వ్యూహాత్మకంగా కవిత తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు యాక్టివ్గా లేనటువంటి ఉమాభారతి లాంటి జాతీయ స్థాయి నాయకులను కూడా కలిసి ఆమెలతో చర్చించడం, ఇవన్నీ అంటే ఓవరాల్గా చూస్తే కనుక కవిత ప్లాన్ అంతా కూడా మాజీల చుట్టూ తిరగడం, మాజీలకు తాజా పార్టీ అన్నట్లుగా తన పార్టీని ఆవిష్కరించుకుంటూ చర్చించడానికి. అంటే వీళ్ళంతా నియోజకవర్గాల్లో నిజానికి ఇప్పుడు కవిత పార్టీలో చేర్చుకుంటే చాలామంది యూత్ ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిచయం లేకపోతే కనుక తన పార్టీ కొత్తది, చేరినటువంటి నాయకులు కొత్త వాళ్ళైతే జనంలోకి వెళ్ళడం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళు నియోజకవర్గం అంతా తెలుసుంటారు కనుక ప్రతి నియోజకవర్గంలోనూ ఒకళ్ళో ఇద్దరినో పెట్టి వాళ్ళ ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సారథిగా తను ఇటు ప్రచారం చేసుకుంటూ తిరిగినప్పటికీ అక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకులు ముఖపరిచయం అన్న నియోజకవర్గానికి ఉండాలనే ఉద్దేశంతో ఆమె మెయిన్ టార్గెట్ మాజీ బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఆమె లక్ష్యంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు చూస్తే ఆమె లేవనెత్తినటువంటి అంశాలు అంటే గతం నుంచి చేస్తున్నటువంటి విమర్శలే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్న కోణంలోని 12 ఏళ్ళుగా ఏమి అభివృద్ధి జరగలేదంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు కూడా ఏం జరగలేదు అనేటటువంటి విమర్శలు ఇవన్నీ రాజకీయ పునాదిగా వాదనకి సిద్ధాంతానికి ఆధారంగా ఆమె చేసుకుంటున్నారు. 25వ తారీఖున అంటే ఖచ్చితంగా 2 రోజుల ముందు బీఆర్ఎస్ ఫౌండేషన్ డే, టీఆర్ఎస్ ఫౌండేషన్ డేకి 2 రోజుల ముందు మాత్రమే దీనిని పెట్టడం ద్వారా ఆమె బీఆర్ఎస్ కూడా ఒక హెచ్చరికను జారీ చేయాలనేటటువంటి భావన ఉంది. నిజానికి రజతోత్సవ వేడుక జరిగినటువంటి గత సంవత్సరం ఏప్రిల్ 27 తర్వాత మాత్రమే కవిత విభేదాలు అంటే తన తండ్రితోటి, కేటీఆర్ తోటి, ఆ పార్టీతోటి ఉండేటటువంటి విభేదాలు క్రమక్రమంగా బయటకు వచ్చినటువంటి ఉదంతం అంతా తెలిసిందే. ఏడాది నాటికి అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చి చూస్తే ఖచ్చితంగా ఏడాది నాటికి తన సొంత కుంపటి తాను పెట్టుకుంటూ బీఆర్ఎస్కి సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. ఇది వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. అంటే ఎజెండా కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేసేటటువంటి ఎజెండా, సిద్ధాంతము, కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా మరోవైపు విమర్శలు ఉంటాయి. కానీ మెయిన్ టార్గెట్ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగానే వెళ్ళాల్సిన బీఆర్ఎస్ ద్రోహం చేసింది అనే కోణంలోనే ఆమె ఎక్స్పోజర్ ఎజెండాని పట్టుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఒక ఎజెండా ఫ్రేమ్వర్క్ అంటే సైకలాజికల్గా చెప్పాలంటే ఫిలాసఫికల్ ఫ్రేమ్వర్క్ని, అదే సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని రూపొందించుకున్నారనేది ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ కవిత మాత్రం పెద్ద ఎత్తున
తన కార్యప్రణాళికకి సంబంధించినటువంటి సరంజామాని, ముందస్తు వ్యూహాన్ని, రాజకీయ ఎత్తుగడని అనుసరిస్తూనే పార్టీని నిలబెట్టాలనేటటువంటి దిశలో కదులుతున్నారు. ఆమె ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అని చెప్పకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రశ్న మాత్రం, ఆమె లేవనెత్తినటువంటి ప్రశ్న మాత్రం ఆలోచింపజేసేదే. పార్లమెంట్లోని, శాసనసభల్లోని సీట్ల సంఖ్యని పెంచుతానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ సీట్ల సంఖ్యని మహిళలకు 33% అంటూ జనరల్గా మహిళలకు 33% అంటే అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది పోటీ చేస్తారు. అగ్రవర్ణాలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఉన్న వారి భార్యలు, చుట్టాలు, బంధువులు వీళ్ళంతా. కానీ బీసీల కోటా ఉండాలి, మహిళా కోటాలో బీసీలు కోటా కూడా ఉండాలి అంటూ ఆమె ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది ఆలోచించదగ్గది. ఎందుకంటే మహిళలు అనగానే తమకు అవకాశం లేనప్పుడు తమ భార్యలను, బంధువులను, బిడ్డలను వీళ్ళందరినీ నుంచోబెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళకి కానీ ఇతర వర్గాలకి కానీ అవకాశం రాకుండా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే బీసీల్లోనే, మహిళల్లోనే మళ్ళీ బీసీ కోటా పెడితే కొత్త వాళ్ళే ఖచ్చితంగా అధికారంలోకి రావడానికంటే ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిజర్వేషన్లో మాత్రం, మహిళా రిజర్వేషన్లో బీసీ కోటా ఉండాలనే డిమాండ్ని కవిత లేవనెత్తారు. ఇది జాతీయ స్థాయిలో చర్చించాల్సినటువంటి అంశంగానే మిగులుతుందని చెప్పాలి.